అండి, వెల్కమ్ టు మై ఛానల్ గుంటూరు హోమ్ కుక్. ఇప్పుడు నేను చికెన్ ఫ్రై చేసుకుంటున్నా. దానికి కావాల్సిన పదార్థాలు కేజీన్నర చికెన్ తీసుకున్నాను. దాంట్లో ఫ్రై చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తున్నా. 2 చెంచాలు మినపగుళ్ళు, 2 చెంచాలు ధనియాలు, 2 చెంచాలు కొబ్బరి, ఎండు కొబ్బరి, 2 చెంచాలు పచ్చెనపప్పు, శనగపప్పు, 2 చెంచాలు నువ్వులు, 2 చెంచాలు పుట్నాల పప్పు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా మిరియాలు, 3 రెబ్బల కరివేపాకు, ఒక 10 ఎండుమిర్చి వేయించుకోవాలి. గిన్నె పెట్టుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగినాయండి. తీసి ఒక ప్లేట్లో పోసుకుందాం. పారిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం. దీంట్లో కొన్ని జీడిపప్పులు వేసి వేయించుకుంటున్నాను. ఒక గుప్పెడు వేగినాయండి. జీడిపప్పు తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకుంటున్నాను. ఈ ఆయిల్లోనే ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. దీన్ని బాగా నీసు నీళ్ళన్నీ పోయే వరకు ఉడకబెట్టాలి ఫ్రెండ్. చికెన్ బాగా ఉడికిందండి. చూడండి, బాగా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం 1 గంట అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి బాగా కలుపుకోవాలి. రెండు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాం. నూనె అంతా ఇలా పైకి వచ్చేసిందండి. బాగా మగ్గింది కూర కూడా. ఇంకా మనం దీంట్లో ఇందాక వేయించుకొని పెట్టుకున్న పొడి ఉంది కదా, అది ఒక 2 గంటలు వేసుకున్నాం. బాగా కలుపుకుందామండి. దీంట్లో ఇందాక మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా జీడిపప్పు, ఆ జీడిపప్పు, ఒక గుప్పెడు కొత్తిమీర, ఇంతేనండి. వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది.